వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో బాంబే చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ బాంబే చట్నీ దోశ, ఇడ్లీలోకి, పొంగల్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగానే ఉంటుంది. ఒక 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. అది ఎలా ఈజీగా చేసేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా బాంబే చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: చిల్లీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, టమోటా, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే శనగపిండి అండి, శనగపిండి ఇలా ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అంతా వేసుకొని ఆవాలు చిటపై అయ్యేదాకా మనము శనగపిండిని నీళ్ళు పోసుకొని ఇలా ఉండలు లేకుండా ఇలా విస్కర్తో ఇలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత చూడండి ఆవాలంతా బాగా చిటపై అయింది. ఇప్పుడు చిల్లీ సన్నగా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్ అడ్డానికి కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆనియన్ అంతా ఇలా ఫ్రై అయిపోయినాక కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక టమోటా కట్ చేసుకున్నాం కదండి, టమోటా వేసుకోవాలి. ఒక 2 వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒకటే వేసాను. ఇలా ఒకసారి కలుపుకున్నాక దీంతోనే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు కొద్దిగా వేసేసుకోవాలి. ఈ టమోటా అంతా బాగా ఉడకాలి కాబట్టి మనం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుతున్నంటేనే నూనె అంతా పైకి తేలి టమోటా అనేది బాగా ఉడికిపోతుంది. దీంతో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఇలా చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి నూనె అంతా పైకి తేలింది కదండి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళని ఒకసారి ఇలా కలిపేసుకొని దాంతో పోసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉన్నామంటే కొద్దిగా చిక్కబడుతుందండి. ఉప్పు కావాలంటే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఉప్పు ఏం వేయట్లేదు. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకున్నామంటే చూడండి ఇంత చిక్కగా అయితే సరిపోతుంది. మరి గట్టిగా అయిపోతుందండి. అందులో స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం సర్వ్ చేసుకోవడం అండి. దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే చేసుకున్నా అంటే ఇంకా సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వెరీ టేస్టీ, హెల్దీ బాంబే చట్నీ ఇస్ సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు హెల్ప్ఫుల్ చేసినట్టు అవుతుంది.